సంధ్య అక్క. బావ ఈ ఆదివారము మన అందరం కలిసి మేడారం జాతర పోదామన్నాడే. అవునా అక్క, పోదాం అక్క అందరం. నీకు ఒకటి గుర్తుందా అక్క, పోయినసారి మీ మరిది సంకలో కోడిని పెట్టుకొని మస్తు బిల్డప్ ఇచ్చిండు. అది తుర్రు మంది ఎక్కడికో ఎగిరిపోయింది. దాన్ని ఎంకలాడుకుంటా జాతర అంతా తిరిగిండు. ఇక దేవుడా అంట మళ్ళా కొన్ని తెచ్చుకొని అండుకొని తినేసరికి పొద్దు ఊకింది. నీకు గుర్తుందా అక్క? గుర్తుందే. అయినా ఇయ్యాల రేపు మనుషులే తప్పిపోతురు, కోడిదేముందే. కానీ జాతరలో నువ్వు కోడి కూడా అండి, నువ్వు సూపర్ ఉన్నది. మంచిగా అండినా? మస్తు అండినవు. ఈసారి కూడా నువ్వే అండే. సరే అక్క. ఇక లలితక్కలు కూడా పోయిల్లట, మనం కూడా తొందర పోయేద్దాం. మంచిగా పోదాం పోదాం. సరే. రబ్బర్ ఉందాని? అక్కడే ఉంది చూడు. అగో. రేపు నీ ఎంటికెళ్ళకు హెన్న పెట్టానా అని. నాకెందుకు అక్క హెన్న? మంచిగా ఉంటదే, నేను పెట్టుకున్నా చూడు ఎంత మంచిగా ఉన్నాయో. అవు, నువ్వు పెట్టుకున్నావా? మరి నువ్వు పెట్టుకున్నప్పుడు ఇంత నాకు కూడా పెడితే అయిపోగా అక్క. నేను నిన్ను అడిగినాక పెడదాం అనుకున్నా. అవునా, సరే గాని మనం జాతరకు పోతున్నాం కదా, మొన్న 2 చీరలు తీసుకోలేదా? అవి పాలేపించుకొచ్చుకుందాం, ఇద్దరం సేమ్ సేమ్ కట్టుకుందాం అక్క జాతరలా. అయితే సాయంత్రం పోయి జాకెట్లు ఇచ్చేద్దాం పై మరి. సరే. ఏం చేసుకోపోదాం మరి? పోంగా ఇలా అడుగుదాం ఒకసారి, ఏమంటారు? అలా చెప్తే అయినట్టే ఇక పని. మీ బావ చెప్తాడే మంచోడు. అయ్యో, ఇక మీ మరిది అయితే నన్ను అడుగుకే సరిపోతుంది. మౌనిక, ఏడవకురా. మావయ్య ఏమైంది? మీరెప్పుడు మౌనిక దగ్గరికి వెళ్ళారు? మౌనిక ఎందుకు ఏడుస్తుంది? పూర్ణ నిన్న రాత్రి ఏడ్చుకుంటూ ఫోన్ చేసింది. దాని కష్టాలన్నీ చెప్పింది. అన్నందుకు తప్పుతుందా? పోయి తోలుకొచ్చిన. వదిన, నేను దిద్దుకోలేని తప్పు చేసిన, ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నా. మౌనిక, నీకు నచ్చిన పెళ్లి చేసుకొని సుఖంగా ఉన్నావు అనుకున్నాంరా, కానీ నువ్వు ఇంత బాధపడుతున్నావని అనుకోలేదురా. వదినే, నాకు జబ్బలేత్తలేదు, పోయి కొంచెం పండుకుంటా. అమ్మా, ఏమైంది మౌనిక? తాగొచ్చినవని అడిగితే దేని తోడు పడితే దాంతోడు కొడుతుండు వదినే. ఏంది మావయ్య ఇదంతా? ఇది పుట్టంగానే తల్లిని చంపింది, పెరిగి పెద్దదైనాక మన ఇజ్జత్ చేసింది. ఇదంతా మన కర్మ తల్లి, మన కర్మ. హలో, మీరు ఒకసారి ఇంటికి రండి. ఎందుకు కాదు, మీ చెల్లి వచ్చింది. మీ చెల్లె ఇక్కడికి రాకుండా ఇంకెక్కడికి పోతుంది? మీరైతే ముందు ఇంటికి రండి.
హలో, ఏడు నువ్వే? ఒకసారి ఇంటికి వస్తావా? అంటే మౌనికి ఇంటికి వచ్చిందే. ఎందుకంటే నేనేం చెప్పాలనే? సరే కానీ ముందు ఆ పనంతా పక్కకు పెట్టి ఒకసారి ఇంటికి వచ్చిపో. సరే, తొందరగా. తినరా. నాకు అర్థం వదిలే. ఎప్పుడు తినవో ఏమో, పొద్దుటి నుంచి ఏడ్చుకుంటూనే కూర్చున్నావు. ఒక 2 బుక్కలు తిను మౌనిక. మౌనిక, ఏడవకురా. ఎందుకు ఏడుతున్నావు? మేము లేమారా నీకు? ఇన్ని రోజుల నుండి మీ ప్రేమకి ఎందుకు దూరం అయినా అని బాధపడుతున్నా. ఇంకో బుక్కది. అవులో ముఖం దానా, ఏం ముఖం పెట్టుకొని వచ్చినవే? ఊర్లో మా పరువు తీసింది రాలేదానే? మేము చచ్చినావా బతికినావా చూస్తానికి వచ్చినావా? నిన్నెవరో ఇంట్లోకి రానిచ్చింది? ఏయ్, ఏ మనిషివి? ఏం మాట్లాడతానో అర్థమైతుందా? అసలు నువ్వు మనిషివేనా? ఈ ఇంటి ఆడబిడ్డని గట్లనేనా మెదలుడు? ఏ కిరణ్, ఎందుకంత కోపం నీకు? పశువు లెక్క ప్రవర్తిస్తున్నావు. ఊర్లో ఇజ్జత్ పోయింది. ఇది చేసిన పనికి వాళ్ళ పనికి. ఫలానా కిరణ్ గండాలో చెల్లె ఎవరితోడో లేచిపోయినాని నడిపదాల్లో మందరిద్దరు మాట్లాడుకుంటా అంటే చెవులకెళ్ళి రక్తాలు పడుతున్నాయి. మీకేమన్నా అర్థమవుతుందా? ఇంట్లో ఉండేటోళ్ళకి మీకేం తెలుస్తుంది మన బాధలు? బయటకు వదిలే వెళ్తుంది. ఊళ్ళో ఏమనుకుంటున్నారు అనేది తీసుకొచ్చి పెడితే అంటి పెట్టేటోడు మీకేం తెలుసు? ఇంకేం ముఖం పెట్టుకొని ఇంటికి వచ్చినావే? ఏం మనిషి నువ్వు? బుద్ధి ఉందా కొంచెమన్నా? మనిషివా పశువా? కొంచెమన్నా బుద్ధి లేదు. ఎట్లా పడితే అట్లా దొబ్బెత్తాను. ఇంకెందుకు వచ్చింది ఇంట్లోకు? ఉర్రకి ఎందుకు కొడుతున్నావు అట్లా? పోయిన ఇచ్చేది పోయింది చాలా. ఎందుకు వద్దు ఆమె? ఈ ఇంటి ఆడబిడ్డ కాదా? పోయినప్పుడు తెలియదు దానికి. ఇవి ఒక్కటే ఎత్తుందా? లోకం మీద ఎవరు ఎత్తలేరా? తప్పు. దీని ఇంట్లోకి ఎవరు రానిచ్చిరే? ఇంటి పరువు గంగపాలు చేసిందని ఇంట్లో తీసుకొచ్చి ముచ్చలు పెడుతురా? అన్నా, ఎవరే నీకు అన్నా? అన్నారంట అన్న. ఇయ్యాల నీకు అన్న గుర్తొచ్చిందా? లేచిపోయినప్పుడు మేము యాదకి రాలే? ఏనాడైతే నువ్వు లేచిపోయినావో ఆ రోజు వచ్చినావు అనుకున్నావు. మా అందరిని చంపడానికి వచ్చినావా? ఏ ఇంట్లో ఆడపిల్ల పుడితే లక్ష్మీ పుట్టింది అనుకుంటారు, కానీ మా ఇంట్లో దరిద్రం పుట్టినావు నువ్వు. నీకేం తక్కువ చేసినవే? ఏం తక్కువ చేసినావు? లేచిపోయినావు, మా పరువు తీసినావు. పెద్ద నీకు గింజ బుద్ధి లేదు, దాన్ని ఎందుకు తీసుకొచ్చినావు? నీకు ఎట్లా బుద్ధి లేదు నానా? దీన్ని ఎందుకు తీసుకొచ్చినావు? నా క్లాస్మేట్ నెలకు 1,00,000 రూపాయలు సంపాదించడం తీసుకొస్తే నచ్చలేదని ముఖం మీద చెప్పింది. పాపం వాడు మీ పెట్టుబోతలు ఒక్కర్లేదు,
మీ చెల్లి అందం చంద అవసరం లేదు, మీ మాట మర్యాద అన్నాడు. కానీ ఇది నచ్చినంత లేచిపోవడానికి అతని ముంగంటే నాకు నచ్చలేదని చెప్పింది. ఇప్పుడు అనుభవించు. బాబు, నేను చేసిన తప్పే. నా వల్ల అమ్మ చచ్చిపోయిందని అంటున్నావు కానీ అమ్మ చచ్చిపోయినప్పుడు నా గొంతులు ఇంత విషయం పోతే నేను కూడా అప్పుడు నా చిన్నప్పుడు చచ్చిపోయేదాన్ని. ఇప్పుడు నీకు ఈ బాధ ఉండకపోను కదని. అన్న, నా చెల్లె లేచిపోయింది అని అంటాను. అదే లేచిపోయినప్పుడే ఎందుకు లేచిపోయినవే, మేము మంచిగా చూసుకోలేదా, నీకు ఇది కరెక్ట్ కాదు, నేను సంబంధం తీసుకొచ్చినా కదా అదే వేసుకొని నన్ను 4 కొట్టి ఇంట్లో తీసుకొచ్చి వారెత్తే మీ మాట ఎందుకు అప్పుడు నా పరిస్థితి ఇట్లా ఉండకపోను. ఎప్పుడైనా నన్ను మీ బరువు బాధ్యత లెక్క చూసుకున్నారా? ఇది మీ తప్పు కాదా? నువ్వు తప్పు చేసి మమ్మల్ని తప్పంటున్నారే. మరి కాకపోతే ఏందన్నా, ఎప్పుడన్నా అన్నదమ్ముల ప్రేమ చూపెట్టిర్రా? మాకొక చెల్లుంది, తను బరువు బాధ్యతలు తెలుసుకుంటామని నా మనసుని ఎప్పుడన్నా తెలుసుకున్నారా? ఎప్పుడు నన్ను భారమే అనుకున్నారు కానీ నన్ను బాధ్యత చూసుకోలేదు. అదే బాధ్యత చూసుకున్నట్టయితే మిమ్మల్ని కాదనుకొని నేను ఈ పెళ్లి చేసుకోపోదునన్నా. కనీసం తిన్నరా, ఉన్నవా, ఏం చెప్తున్నావు అని ఎప్పుడన్నా మాట్లాడిరా నాతోటి? ఎప్పుడు చూడు నన్ను చూసి దరిద్రం అనుకుంటూనే ఉన్నారు. మీరు అన్నట్టుగా నా జీవితం అంతా దరిద్రం అయిపోయింది. ఇంట్లో నన్ను దరిద్రం అన్నాక నా రాత నేనే రాసుకున్నట్టు అయిపోయింది. అబ్బో, దరిద్రం మేమంటేనే నీకు దరిద్రం పుట్టిందానే? నువ్వు చేసింది మంచిదేనా? మాట్లాడమంటే మస్తు మాట్లాడుతుంది ఇక్కడ. మేము అన్న లెక్క చూడలేదట, ఇవి పెరగలేదట. మేం పెంచకుంటే నువ్వు ఎట్లా పెరిగినావే? అట్టిగానే పెద్ద పెరిగినావా? అట్టిగానే చదువుకున్నావా? అట్టిగానే అంతోటి పోయినావా? కిరణ్, నువ్వు ఆగు. ఓ దిక్కు నువ్వు, ఓ దిక్కు ఈయనే. సచ్చిన పావుని ఎంతకని చంపుతారు? మౌనిక, నువ్వు వాళ్ళ మాటలేం పట్టించుకోకు. సంధ్య, ఈమె లోపలికి తీసుకెళ్ళు. మీరిద్దరు బయటకు వారు ముందు. మేము వచ్చేదానికి పోయిరా పోరి. సంధ్య, వాళ్ళ మాటలేం పట్టించుకోకు నువ్వు. మౌనిక, ఎందుకు ఏడుతున్నావురా? అసలు ఏమైంది చెప్పు. ఏం చెప్పమంటున్నావు వదిలే? నేను చేసిన తప్పే. చిన్నప్పటి నుంచి అమ్మ లేదు, అమ్మ ప్రేమ నోసుకోలేదు. బాబు కూడా ఎప్పుడు నష్టజాతకు రాలివి అని దూరం పెట్టిండు. కొండంత అండగా అన్నలు ఉన్నారు అనుకుంటే అన్నలు కూడా నన్ను మనిషి లెక్క చూడలే. తెలిసి తెలియని వయసులో నేను ప్రేమించి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినా. అక్కడ నేను సంతోషంగా ఉంటేనేమో అని అనుకున్నా. అది భ్రమనే అనుకో. కానీ ఆడికైనాక నేను ఒక తాగుబోతు మనిషిని వేసుకున్న పొరపాటున అని బాధపడ్డా. సరే సంసారం సరిదిద్దుకుందామని మా మామకి చెప్దామనుకుంటే మా మామ ఉన్నా లేనట్టే. మా అత్తమ్మకి చెప్పుకుంటే మా అత్తమ్మ నువ్వు తెచ్చినవా కట్నాలు అనుకుంటూ వేధింపబట్టే. ఇంట్లో ఒక మరుదు ఉన్నాడు, తమ్ముడు అసంటోడు అనుకుంటే ఆయన చూపులకు అర్థాలే లేవు. చెప్పు వదినే, నేను ఎవరికి చెప్పుకోవాలి? అదే మీ తమ్ముడికి ఇసంటాడని మా ఆయనకి చెప్తే ఎన్నర్ లేని నా తమ్ముడు మీద అబ్బండాలు మోపుతున్నావు, ఎసంటి దానివే నువ్వు అని నన్నే కించపరిచి మాట్లాడబట్టే. పెళ్ళికి ముందున్న ప్రేమ తర్వాత కొంచెం కూడా చూపెట్టిన రోజే లేదు. నేను చేసుకున్న రాత వదినే, నేను చేసుకున్న రాత. ఆయనే ఏ రోజు నన్ను మనిషి లెక్క చూడలే, ఏం చెప్పినా పట్టించుకోలే. ఆయన తాగొచ్చి చేతికి ఏది దొరికితే దాంతోటే కొట్టిండు. ఎక్కడ దెబ్బ లేదని చెప్పుకోవాలి వదినే, చెప్పు. నా రాత వదినే, నా రాత.
ఏమో వదినే, చిన్నప్పటి నుంచి ప్రేమ లేదు కదా అని ప్రేమించిన దగ్గరికి ఏనాకన్నా ప్రేమ ఉంటుందంటే ఒక నరకంలో పడ్డట్టు అయిపోయింది. నిజం చెప్పన్నా వదినే, చిన్నప్పటి నుంచి నాకు అమ్మ లేదు. మీరు వచ్చిన దగ్గర నుంచి మీ దగ్గర నాకు అమ్మ ప్రేమ దొరికింది. మీ ఆప్యాయతలు మీ అనురాగాలు లేకుంటే ఏ రోజు నేను చచ్చిపోయి ఏ బాయిల్లో ఏ చెరువుల్లో తేలుదును. మౌనిక, ఏం మాట్లాడుతున్నావురా? అట్లా మాట్లాడకు. ఇంకోసారి నీ నోట్లకి వెళ్ళి ఆ మాటలు రావద్దు. నువ్వేం బాధపడకు. మేమంతా లేమారా, మీ అన్నయ్యలు ఏదో కోపంలో అట్లా మాట్లాడిల్రా, అంతేగాని నీ మీద ప్రేమ లేక కాదు. మీ అన్నతో నేను మాట్లాడతా. మీ అన్నయ్య నువ్వు మీ అత్తమ్మలతో మాట్లాడే. మౌనిక, నువ్వు ఏడవకురా. ఇంటి ఆడబిడ్డ ఏడితే ఇల్లు కరిష్టం అంటారు. అయినా మీ అన్నలు ఆ రోజే అతన్ని కొట్టి నిన్ను తీసుకొస్తుండే. నువ్వు పోయిన కాడన్నా మంచిగా ఉంటావని మేమే అద్దన్నాం. ఇవాళ ఆ ఇంట్లో నువ్వు కష్టాలు పడుతున్నావు అంటే మేము ఊరుకుంటామా? మీ అన్నల్ని రేపే పంపిస్తాం మీ అత్తగారింటికి. నువ్వు ఏడవకురా. మొగోళ్ళు అట్లనే ఉంటారా. ఇప్పుడు మీ అన్నలు చూడు ఎట్లా కైకై అంటారో. అందుకే మనం కూడా సర్దుకపోవాలి. రేపు పొద్దుగాల మీ అన్నలు వచ్చి మాట్లాడతారు మీ అత్తగారితో. నువ్వు ఏడవకురా. సరే వదినే, మా అన్నలన్నా ఇప్పుడు ఒర్రుతారు, కొద్ది అయితే అర్థం చేసుకుంటారు. కానీ ఆయన అట్లా కాదు వదినే, సచ్చిందా బతికిందా అని కూడా చూస్తలేడు. నువ్వు ఇవన్నీ అనుకుంటా బాధపడకు మౌనిక. మీ అన్నలతో రేపు పొద్దున పోయి వాళ్ళతో గట్టిగా మందలిచ్చి మాట్లాడదాం తీ, సరేనా? నువ్వు అమ్మ లేదు, అన్నల ప్రేమ లేదని ఊకే ఇదే రంచిపడకు. ముఖం చూడు ఎట్లయిపోయిందో, అంత పీక్కపోయినట్టు. అక్కడే లొల్లు ఉన్నదంటే వీళ్ళు వచ్చినాక ఇక్కడ ఈ రాద్దాంతం చేసిండు. ఏడో తీరా, బాధపడదు. నువ్వన్నా చెప్పక్క. మేము చెప్తాం కదా, మీ అన్నల్ని రేపిచ్చి పంపిస్తాం నీతోని. మీ అత్తగారు మీ అవ్వగారు బలం లేదని నిన్ను ఆడిస్తున్నారు కావచ్చు. రేపు పొద్దుగాల మీ అన్నల్ని తీసుకొని నీ అత్తగారింటికి పోతే పిల్లయి నిన్నే మంచిగా చూసుకుంటారు. నువ్వేం బాధపడకురా. పెద్ద వదినే, చిన్న వదినే, నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో కానీ నాకు ఇంత మంచి వదినలు దొరికారు. కాదు కాదు, మీరు నా తల్లులు. నువ్వు మా కూతురువి, సరేనా? సరే వదిన. పూర్ణ, పూర్ణ, కార్డు ఎవరిది? ఇదా అండి, పక్క సంధిలో సుభద్రక్కులది. వాళ్ళ బిడ్డ పెళ్ళట వచ్చే నెల 14వ తారీఖు నాడు. వాళ్ళని తప్పకుండా రమ్మన్నది. ఏ ఊరు అబ్బాయి? జగిత్యాలట. సరే వెళ్దాం. సరే గాని మీ చెల్లె విషయం ఏమన్నా ఆలోచించారా? చెల్లె 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 ఎప్పుడు అదేనా? వేరే ముచ్చట్లేదా? ఎప్పుడు మీ మొండితనం మీకేనా? ఆమె గురించి ఒక్కసారి కూడా ఆలోచించారా? మీ సోపతి గాళ్ళకి ఏమన్నా అయితే మాత్రం బండ్లు వేసుకొని గుర్రు మనిపోతారు. ఆమె మీ చెల్లండి, తోడ పుట్టిన తోడు. మీరు కాకపోతే ఇంకోరు చూసుకుంటారు ఆమెను. ఇవాళ ఆమెకి ఈ పరిస్థితి వచ్చిందంటే మీరు తోడు లేనందువల్లనే. అదే అత్తగారికి మీరు తోడున్నారని తెలిస్తే ఈ పరిస్థితిలో ఉండేదే కాదు. అందుకే రేపు పొద్దుగాల వాళ్ళ అత్తగారి ఇంటికి పోయి మాట్లాడిరాండి. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, మీరు పోవాల్సిందే. సరే పూర్ణ, నీ మాట నేనెందుకు కాదంట. నా చెల్లె కాపురం మంచిగా అవుతుందంటే అంతకంటే నాకు ఇంకేం కావాలి? సరే రేపే వెళ్తా. అది అటు ఇటు మెసలం చేయకే. మంట నేను చెప్పరా, తానం చేయాలి, చలి పెడతాను. కాయనే చేయిపోతాను. ఉత్తమంతగా అయినందుకేనా? కొంచెం మంచిగా కాగాని పొద్దున్న దాకా పొలం కాడికి వస్తే తెలుస్తుంది నీకు. ఇంటికాడ ఉంటే ఏం తెలుస్తుంది నీకు? ఈ కందులు వస్తేమోనే కందిపప్పు లేదు లేదు అని మొత్తుకుంటావు. రేపు అలుగుడు చేయబోదునా? అలిగితే 4 కందులని నెల్లు కందులు ఎత్తిపోతానే ఏంది నీకు? గా మీ చెల్లి వచ్చింది, పుట్టడు బాధతోటి ఇంటికి వచ్చింది. ఏమన్నా మాట్లాడేది ఉన్నదా లేదా? తినే కాడ అన్నం కూడా పళ్ళెం ఎత్తగొడుతీవి. గన్ని మాట్లాంటివి మెడలు పట్టి బయటికి దొబ్బుతీవి. చెల్లెని ఎవరన్నా గట్ల ఏస్తారా?
ఆమె సంసారం మంచిగా ఉన్నాక మన ఇంటికి ఎందుకు వస్తుంది చెప్పు? అది ఊర్లో పరువు తీసింది. ఏ ఊకో పరుగు తీసిందంటాను. మంచి మంచి వాళ్ళ అక్క చెల్లెలు అందరు పోతారు. అంతకంటే అద్దుమానం పని చేసిందా? మీకు అనుకున్నది పరువు, దండి పరువు. అంటే నేను చేసిన తప్పంట పొద్దున. మరి కాదా? అదే మీ అమ్ముంటే నిన్నో మాట మీ అన్ననో మాట 4 అందుకొని దులుపు. ఆమెకు తల్లి లేకనే కదా. అయినా మీరు మంచిగా ప్రేమ చూసుకున్నాక ఆమె ఎందుకయ్యా అట్లా ఏత్తది? మీ భయం ఉండి, మీ నాన్న భయం ఉంటే మీ చెల్లమ్మగుడికి అట్లా ఏత్తాడా? ఆమెను ఎంత కొడతాడట, పొల్ల ఎక్కెక్కి ఎడుతంటే పానం నీళ్ళయింది. తోడబుట్టిన తోడు పోతే దొరకది, అర్థమవుతుందా? ఆమె బాధ వినకపోయినా కానీ కనీసం ధైర్యం అన్న చెప్పాలే కదా. మేము ఉన్నామే చెల్లా, నువ్వు బాధపడకు, ఏమో చేసుకున్నావో గంగ గోదారో మంచిగా ఉంటలేవా, సరే రేపు వచ్చి మాట్లాడతా అంటే ఆమెకి ఎంత నిమ్మలం అవుతుంది పానం. ఇవాళ రేపు ప్రేమించి పెళ్లి చేసుకొని లేచిపోయి అచ్చి కడుపులు చేసుకొని ఇంట్లో మీద ఉంటారు. అట్లా ఇట్లా ఏత్తాందా మీ చెల్లె? మీరు ఎంత కొట్టినా తిట్టినా ఏమన్నా కూడా ఒక్కరోజు మీ మీద ఆధారపడలే. మా అన్నలు గిట్లా అని కూడా ఎక్కడ బయట చెప్పుకోలే. ఒక్కొక్క ఆడబిడ్డ ఎంత శంకిన్ లెక్క ఉన్నారు ఇంటి మీద వాడి, మా ఆడబిడ్డ ఇట్లా, మా అన్న అట్లా, మా అమ్మది ఇది తిన్నారు, మా అయ్యది ఇది తిన్నారని ఊరు వాడ మీద ఎట్లా ఒత్తాళ్ళు. అట్లా ఇట్లా ఏత్తుందా ఆ పిల్ల? అయినా చేసుకున్నోనికి బుద్ధి లేదు. గంత మంచి పోరిని గన్ని మాట్లాంటాడట. వాళ్ళ తమ్ముడు కూడా ఎట్లనో చూస్తాడట. అదేమో అత్త అట, ఆ అత్త కట్నం తేలేదని చెప్పేసి లొల్లి పెడతాడట. మరి ఇస్తావా 10 లక్షలు కట్నం? మందికి సాల్ చెప్పుడు కాదు, మన ఇంట్లో మన చెల్లె ఎట్లుంది, మన పిల్లం ఎట్లున్నది, మనం ఎట్లున్నామని చూసుకోవాలి. ఇట్లా బయట వేసుకుంటారా నలుగురు వినేటట్టు? మొన్న ఏదో పంచాయతీ ఉన్నదని ఉరికిపోయి ఏమో పంచాయతీ చెప్తాయి కదా, ఇట్లుండాలి అట్లుండాలి, చెల్లని ఇట్లా చూసుకోవాలి, పిల్లని అట్లా చూసుకోవాలని. మరి నీ సాల్ ఎడబోయింది? అది చేసిన తప్పు కాదా? అరే తప్పు ఎక్కడదయ్యా? తప్పు ఇష్టపడి పెళ్లి చేసుకోండి తప్ప. మీరు చక్కగా ఉన్నాక ఆ పిల్ల అట్లా చేయకపోదు. మనిషి అన్నట్టు వాళ్ళు తప్పు చేయరా? ఏమో తప్పు తప్పు అంటాను. లాస్ట్కి ఏం చేయమంటది? ఏం లేదు, చేసుడు ఎక్కడిది. నువ్వు మీ అన్న రేపు కలిసిపోయి అక్కడ వాన్ నుండి దాన్ని 4 అందుకొని ఆ పొల్ల సంసారం చక్కదిద్దుల్లి. లేకుంటే ఇట్లనే ఇంటి మీద ఉంటే ఆ పొల్ల ఏమైనా వేసుకున్నది అనుకో, తోబుట్టుతో లేకుండా పోతుంది. అర్థమవుతుందా? ఆడబిడ్డ ఏడుపు ఇంటికి మంచిది కాదు. గంత ఏడో పట్టి అర్రించుకుంటా ఈ చేతులు ఎట్లా వచ్చినాయి ఆ పిల్లని గట్లా దొబ్బడానికి? ఎన్ని రోజులు అవుతుందో తినక చేయక ఎట్లయింది చూడు, కట్టెపుల్ల అయినట్టు అయింది. ఆడదాన్ని కొట్టుడు మొగతనం కాదు, అర్థమవుతుందా? ఇగో మీ ఇద్దరు అన్నదమ్ములు బతిన్లాడతారో బామాడతారో ఏం చేస్తారో నాకు తెలియదు. ఆ పిల్ల సంసారం అయితే మీరిద్దరు చక్కదిద్దాలి. నీ మాట నేను వింటనే, నా అన్న నా మాట వింటా ఆడే. ఎందుకినడయ్యా? ఆమెకి ఆయనకైతే చెల్ల కాదా ఏంది? అయినా కూడా మా ఉంటది, అక్క చెప్పే తీరు మా చెప్తుంది. సరే పొద్దున నేను మా అన్న మాట్లాడుకొని పోతాంతి. మాట్లాడుకున్నాడు కాదు, మీ అన్నని పిలిచి మీ అన్నకు నచ్చ చెప్పి మంచిగా పోయి ఇద్దరు పోయి మాట్లాడి రాలి, లేకుంటే ఆ పిల్ల మనకు దక్కది. సరేనే, ఈ పచ్చి కందులు టమాటా వేసి అండు కొద్దిగా. సరే నువ్వైతే ఆ పని చేయి, టమాటేసి మాగండు తగండి. ఆ పిల్ల ఎప్పుడు ఇగో నీళ్ళు గాయని తానం చేయి, పోనాడు టవాల్ తెచ్చుకుంటానే అమ్మా. పోనాడు. చెల్లె, ఇప్పటి నుంచి నీకు అన్నలు ఉండాలని మర్చిపోకు. నీ సంసారంలో ఎటువంటి కష్టం వచ్చినా మేము తీరుస్తాం. బావతోటి మాట్లాడతాం, మీ అత్తతోటి మాట్లాడతాం, సరేనా? సరే అన్న, నువ్వు కూడా తల్లి లేదని బాధపడకు, మేము ఉన్నాం కదా ఇద్దరం వదినలో, సరేనా? ఏ కష్టం వచ్చినా ఫోన్ చేయి, మీ అన్నల్ని పంపిస్తా నేను. చెల్లె నువ్వు టెన్షన్ పడకురా, మేము ఉన్నాం. నీకు ఏ బాధ వచ్చినా కానీ మేము ఉన్నాం. మౌనిక, ఈ బాధలన్నీ వేరేరా. మీ అన్నయ్యలు నీకు బలమయ్యారు. ఏ చిన్న గొడవైనా మీ అన్నయ్యలకు ఒక్క ఫోన్ చేయి, ఇంకా కథమే ఇక, సరేనా? గంజేం పెట్టుకోకు, కడుపు అన్నం తిను, సరేనా? ఇప్పుడు ఒక్కని పోయినట్టు కాదు, మళ్ళొచ్చే పండుగకి
నువ్వు అన్నయ్య ఇద్దరు కలిసి మా ఇంటికి రావాలి సరేనా? సంతోషంగా రావాలి. ఇద్దరు కాదురా, ముగ్గురు వస్తారు ఈసారి. సరే వదిన, మరి పోయేస్తా వదిన, పోయేస్తా. జాగ్రత్త. బాప పోయేస్తాను. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మను మూవీస్ యూట్యూబ్ ఛానల్. మన మను మూవీస్ యూట్యూబ్ ఛానల్లో అయితే మంచి మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ స్టోరీస్ అయితే తీస్తున్నాము. సో ఇంతకుముందు ఛానల్స్ అయితే ఎట్లా సపోర్ట్ చేసిరో ఇప్పుడు కూడా అట్లనే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఉంటది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. పలానా కిరణ్ గానుల చెల్లె ఎవ్వంతోటో లేచిపోయిందంటే చెవులకి రక్తాలు కారుతున్నాయి. ఇంట్లో అండుకుంటుండేటోళ్ళకు మీకే కదా, బయట తిరగటోళ్ళం మేము. పలానా కిరణ్ గాని చెల్లె ఎవరితోనో లేసిపోయిందని చెప్తే మా చెవులకి రక్తాలు కారుతున్నాయి. ఇంట్లో కూర్చొని తినేటోళ్ళు మీకేం తెలుసు, బయట తిరిగేటోళ్ళం మాకు తెలుస్తుంది. ఇంకా మాట్లాడుతున్నారు. నేను అనాలి ఆ మాట. పలానా కిరణ్ గాని చెల్లె వేరేటోన్ తోటి లేచిపోయిందనని 4 బజార్ల కాడంటే చెవులకెళ్ళి రక్తం వస్తాంది. మీకేం అర్థమైతాంది? ఇంట్లో కూర్చొని అండుకొని తినేటోళ్ళు, అన్ని పెట్టేటోళ్ళు. అండుకొని తినేటోళ్ళు కోపం రావాలి. ఆయన చెప్తాడు. ఇప్పుడు నువ్వు రికార్డింగ్ ఆయన చెప్తాడు, రికార్డింగ్ చేయాలి. పలానా కిరణ్ గారి చెల్లి ఇవ్వంతుడు లేచిపోయిందని నది బజార్లో 10 మంది మాట్లాడుకుంటే అలానా కిరణ్ గారి చెల్లి ఏమంతా లేచిపోయిందంటే నడి బజార్లో 4 తోలకాడ సూటిపోటు మాటలంటే వినలేక చివరలకి రక్తాలు కారుతున్నాయి. మీకేం తెలుస్తుంది? మీకే తెలుస్తుంది. తీసుకొచ్చి పెట్టిన కొద్ది వండి బట్టలు. అన్నా, ఎవరే నీకన్నా? ఇయ్యాల నీకన్నా గుర్తొచ్చిందా? లేచిపోయినప్పుడు మేము గ్లాస్ కాలే. మళ్ళొకసారి